ఒకప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన మాజీ ఎమ్మెల్యేకు ఇప్పుడు సొంత పార్టీలోనే చుక్కెదురవుతోందా? ఓటమి తర్వాత కూడా తీరు మార్చుకోలేదంటూ అధిష్టానం సీరియస్గా క్లాస్ పీకిందా? పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీసిందా? అసమ్మతి నేతలకు పదవులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందా? ఆ మాజీ ఎమ్మెల్యేకు అధిష్టానం ఎదురు ప్రశ్నలు వేసిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు కనిపించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారనే ప్రచారం సాగుతోంది. అసమ్మతి నేతల జాబితా సిద్ధం చేసి వెంటనే పంపాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడ? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ కాకరేపుతోంది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గ రాజకీయాలు మరోసారి అంతర్గత విభేదాల చర్చ జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపైన వైసీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కొందరు నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అసమ్మతి వర్గ నేతలను కలుపుకొని వెళ్లాలని, పార్టీకి దూరంగా ఉన్న నాయకులను తిరిగి చురుకుగా పనిచేసేలా చూడాలని సూచించినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదనే అభిప్రాయం పార్టీ పెద్దలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. 3 సార్లకు పైగా సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంపై అధిష్టానం అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు పదవుల విషయంలో న్యాయం జరగలేదనే అభిప్రాయం కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ యార్డీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత అనిఫ్, రంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి వంటి నాయకుల పేర్లను పరిశీలించి వారికి తగిన పదవుల కోసం సిఫార్సు లేఖలు పంపించాలని గోపిరెడ్డికి అధిష్టానం సూచించినట్లు ప్రచారం సాగుతోంది. మరోపక్క నరసరావుపేట నియోజకవర్గంలో కాసు వర్గంకు బలమైన కేడర్ ఉంది. ఇంతవరకు ఆ కేడర్ను తన వైపు తెచ్చుకున్నందుకు ఏ రోజు కూడా ఆలోచన చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే సమయంలో అసమ్మతి వర్గ నేతలకు పార్టీ పెద్దలు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత అసంతృప్తులు పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ఒక వ్యక్తిపై కోపంతో పార్టీకి దూరంగా ఉండడం సరైన విధానం కాదని సూచించినట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలే అందరికీ ముఖ్యమని, నాయకుల మధ్య విభేదాలు పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారకూడదని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో కష్టపడి పనిచేస్తున్న నేతలకు తగిన గుర్తింపు ఉంటుందని, నేతలపై అధిష్టానం నిరంతరం నిఘా ఉంచుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించే నాయకుల వివరాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరుతున్నాయని, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో పూర్తి సమాచారం తమ వద్ద ఉందని పార్టీ పెద్దల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ బలోపేతం కంటే వ్యక్తిగత వర్గ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు గుర్తింపు ఇవ్వకపోవడం, కొందరిని పక్కన పెట్టడం వంటి అంశాలు భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక అసమ్మతి నేతలు అధిష్టానానికి ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అనేక ఫిర్యాదులు చేస్తున్నారట. గోపిరెడ్డి మళ్లీ పోటీ చేస్తే ఇక్కడ గెలవడం కష్టమని వివరించినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రకటిస్తే ఎవరికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. త్వరలో డీలిమిటేషన్ ప్రకటిస్తే నరసరావుపేట నియోజకవర్గం నుంచి బీసీ నేత లేదా మైనారిటీ నేతలకు అవకాశం కల్పించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచనలు చేశారట. ప్రస్తుతం నరసరావుపేటలో జరుగుతున్న ఈ పరిణామాలు వైసీపీ అంతర్గత రాజకీయాలు కీలక చర్చగా మారాయి. అసమ్మతి వర్గాలను సమన్వయం చేసుకుంటూ అందరికీ సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటారా, లేక విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక స్థానిక ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, గోపిరెడ్డి మధ్య ఇటీవల అభివృద్ధిపై సవాళ్లు, ప్రతి సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఇదే విషయంపై అధిష్టానం వ్యక్తిగత ఇమేజ్ పక్కన పెట్టి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చెప్పారట. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గోపిరెడ్డి హంగామా సృష్టించారు. ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి పేరు వస్తుందో అని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి అనవసరమైన కామెంట్స్ చేయడంతో ప్రజల వ్యతిరేకత మూటగట్టుకున్నాడని స్థానిక ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో అధిష్టానం తీసుకునే నిర్ణయాలు, స్థానిక నాయకత్వం వ్యవహరించే తీరు నరసరావుపేట రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కష్టపడ్డ ప్రతి నాయకుడికి గుర్తింపు, గౌరవం దక్కాలన్నదే అధిష్టానం ప్రధాన సందేశంగా కనిపిస్తోంది. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకత్వం సూచిస్తున్న నేపథ్యంలో నరసరావుపేటలో రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.